తర్వాత సార్కి ఒకటి ఏంటంటే కొత్త కోర్స్ తీసుకొచ్చేది. ఒకసారి ఏదో మీటింగ్ అంటే సార్ మంచి ప్రొఫెసర్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని వచ్చేది. మరి సార్ వితౌట్ బ్లాక్ బోర్డ్ యూ టీచ్ ద మ్యాథమెటిక్స్ అని చెప్పి మ్యాథ్స్ వాళ్ళందరినీ కూర్చుండబెట్టి మీటింగ్ పెట్టాడు. సరే అని చెప్పి విన్నాం. మళ్ళీ లీజర్ టైంలో సార్ దగ్గరికి వచ్చాను. సార్ వితౌట్ బ్లాక్ బోర్డ్ మ్యాథమెటిక్స్ టీచింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ సార్ అని చెప్పాను. వై సార్ అన్నాడు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అంటే మీకే చెప్తున్నా, క్యూబ్ రూట్ ఆఫ్ x⁴ అన్నాను అనుకోండి, వాడు ఏం రాస్తాడు? క్యూబ్ రూట్ ఆఫ్ మీన్స్ వాట్, అసలు రూట్ ఏంటి, x⁴ అని అది అర్థమవుతుందా బ్లాక్ బోర్డ్ లేకుండా? కాదు. ఇలాంటి కొన్ని చెప్తే మళ్ళీ సార్ రియలైజ్ అయ్యేది. కాకపోతే అందరి ముందు చెప్పకపోయేది. రియలైజ్ చెప్పాలంటే సార్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్ అండ్ హీరో, స్ట్రిక్ట్ పర్సన్, డెడికేటెడ్ పర్సన్. ఎందుకంటే మధ్య మధ్యలో పర్సనల్గా కూడా నేను ఒక 2-3 సార్లు కలిశాను. సార్ కొద్దిగా హెల్ప్ చేసేది ఏదైనా విషయం ఉంటే. ఒక చిన్న అంటే వేరే సార్కి నాకు ఇష్యూ ఉంటే కూడా సాల్వ్ చేసాడు. తర్వాత కొట్టడం మాత్రం కొట్టాను. కాబట్టి అలాంటి విషయాలు మీరు వేరే టైప్ భావించుకోవద్దని నేను చెప్తున్నా. ఎందుకంటే అది అంతే, ఆటోమేటిక్గా టీచింగ్లో అట్లా వచ్చేస్తుంది అన్నట్టు. ఎంత సైలెంట్గా ఉంటామో, ఎంత బాగా చెప్తామో అంత కోపం కూడా ఉంటుంది మనకి. సో మీ అందరికీ మళ్ళీ ఒకసారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ హార్డ్ వర్క్ అనేది ఇప్పటికైనా మన స్టూడెంట్స్ అక్కడ ఎవరైతే చదివిందో ఇప్పటికీ మర్చిపోలేదు. నేను అనుకుంటున్నా మరి ఈ జనరేషన్ వాళ్ళు కాదు, మీ జనరేషన్ వాళ్ళు ఒక డిసిప్లిన్ అనేది, ఒక హార్డ్ వర్క్ అనేది మీరు మర్చిపోలేదు. టైం మెయింటైన్ చేయడం కూడా అందరూ చాలా మంది సమ్రీన్ థ్యాంక్స్, మధుకర్ థ్యాంక్స్ అంటారు. వాళ్ళే కాదు, మిగతా కూడా అందరూ చాలా కాంట్రిబ్యూషన్ చేసిండ్రు. పక్కన కలిసి మస్తు ఫీల్ అవుతాను మేడం. అప్పటి నుంచి నేను వేస్తాను. పంచాయతీ. Thank you very much teachers for coming. I did my engineering in computer science. Different computers software దగ్గర పట్టుకోండి. సీనియర్ బిజినెస్ అనలిస్ట్ చేస్తాను హైదరాబాద్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో దానిలో ఐ హావ్ 2 kids, ఇద్దరు బాబు. ఒకడు ఫస్ట్ క్లాస్, ఇంకోడు సెకండ్. Thank you very much. I have very good memories with all. ఇంతకుముందు మా ఫ్రెండ్స్ రికార్డ్ గుర్తు చేసిండ్రు. ఒకసారి అసెంబ్లీలో సార్ చెప్పినట్టు లాస్ట్ హైట్లో ఉంటే లాస్ట్ ఉండే సమ్ పక్క తెలుగు మీడియం వాళ్ళు కొంచెం మిస్బిహేవ్ చేస్తుంటే పీటీ సార్, సురేష్ పీటీ సార్ ఉండే. ఆ పీటీ సార్ మా నన్ను రంజిత్ని, ఇర్ఫాన్ని, ఇంకో అందరు 4 స్టేజ్ మీద వాయించాడు. బట్ యాక్చువల్లీ ఆ రోజు ఏం చేసింది కాదు, పక్క కాల్ చేసింది. అక్కడ చిన్న ఇష్యూ అయితే దీపక్ సార్ కూడా చూసుకోవడం రాలేదు. ఇక మా పని ఎట్లయితే ఆ రోజు ఇంకా షివరింగ్ ఉండే. కానీ సార్ లక్కీలీ మా దగ్గర రాలేదు. చూసుకుంటే అటు నుంచి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి వెళ్ళిపోయాడు. ఆ రోజు చాలా షివరింగ్ ఉండే. ఇవాళ అయిపోయినాం రా బాబు, ఇక స్టేజ్ ఎక్కినాం, ఇవాళ ఇంటికి పోతాము అని. అట్లా చాలా ఉన్నాయి. బట్ యూజువల్గా మేము బాయ్స్ అందరూ మీరు అన్నట్టు కాంటాక్ట్ సోషల్ అంతా ఉంది. బట్ గర్ల్స్ కొందరు అప్పుడప్పుడు ఫోన్లో అది సమ్ పీపుల్ ఎట్లీస్ట్ ఉన్నారు. అందుకోసం మీకు మేక్ ఇట్ దిస్ మచ్, ఇంత క్రౌడ్ తీసుకురాగలిగాం. ఇక మిగతా వాళ్ళందరూ అబ్రాడ్లో ఉన్నారు, లేకపోతే వాళ్ళు కూడా వచ్చేటోళ్ళు. ఎనివే మీ అందరూ షేర్ చేసుకునే ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం మేము. కమింగ్ ఇయర్స్లో కూడా every 2 years or 5 years అట్లీస్ట్ those who are available will try to communicate and we'll have a plan every 2 years or 3 years. అది విల్ డిస్కస్ అకార్డింగ్లీ. విల్ గెట్ బెట్. హోప్ మీరు ఉంటే మీరు అందరినీ కాంటాక్ట్స్ అని మేము ఆ ఈవెంట్ కూడా ఇన్వైట్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. Now with this will continue. First of all, when the thought was started and initiated, we never thought that it will turn into reality. We all thought it will go in dreams only, and another year will be passed. Deepak sir, so another best compliment. So one instance, like Raghunath mentioned earlier, while I was passing to Saudi Arab, right, via Emirates flight, so I have to stop in Dubai. So I don't know that guy who is, but when we were talking, the conversation was going on.
So at the end of the conversation, he said that you are the byproduct of Vidyaniketan. So I got shocked. So suddenly I said, sir, are you from any origin related to Vidyaniketan? So no, I heard about Deepak sir. So I can see that what is Deepak sir in you. What are your manners? So the conversation itself. So Deepak sir has indirectly or directly influenced on us that we wantedly or unwantedly we showed some good empathy or manners. So people thought that we are the byproduct of Vidyaniketan. This is one instance I. So thank you Raghunath once again. Regarding this event, so as I mentioned earlier, I thought it was a dream. I talked to Srikanth also, Maddie also. So Maddie said, no, we will go on, coordinate, do it. But at last, finally it was done. One of the best moment of life. Thank you one and all, especially teachers, from our bottom of our hearts, on behalf of all of us. Thank you once again. After school, we finished intermediate as well as graduation, then post-graduation. Then I was looking in the career in medical side. Then I got opportunity in Saudi Arabia research side. Luckily, all your blessings, my parents' blessings, I got research assistant course. Going on, but due to Saudi-Asian, little bit technical issues, I was worked as outsourcing agent. So I worked in one of the best universities in Saudi Arabia, King Saud University, under ENT research, cochlear implants. Then after Saudi-Asian and recession little bit, visa issues, I came back before just COVID. Then I again applied and COVID, then I lost it. So I said, no, we will settle down India. So I am now working as assistant professor as in private college. But in government, I have to start again. So I am lecturer in Government Medical College, Meherabad, Pharmacology Department. Teaching MBBS students, nursing students, and paramedical students. Family, wife, housewife. She MSc microbiology done. My 3 kids. One is in 4th class, another is in 1st class, as far as nursery gone through. Thank you once again. Give respect, take respect. The famous dialogue from me is give respect and take respect. Hey. Correct. This is the punchline. So good evening all. సో మీరందరూ ఇక్కడికి రావడానికి ఐడియా ఇచ్చింది సమ్రిన్, కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంకింగ్ సమ్రిన్ ఫర్ దట్. అండ్ అందరు ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషల్లీ టీచర్స్ ఫర్ మేకింగ్ సో మచ్ ఆఫ్ పెయిన్ అండ్ యూ కమ్ హియర్ టు బ్లెస్ అస్. అండ్ కమింగ్ టు మై పర్సనల్ ఫ్రెండ్, ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత నేను ఎస్ఎన్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాను. దాని తర్వాత కేడీసీ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్లో డిగ్రీ అయిపోయింది. దెన్ ఎంబీఏ వచ్చేసి ఎల్బీ కాలేజ్లో చేశాను. ఎప్పుడైతే ఎల్బీ కాలేజ్లో ఎంబీఏ చేస్తున్నానో అప్పుడే లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా స్టార్ట్ చేశాను కెరీర్. సో అక్కడ నుండి దెన్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ఎ కన్సల్టెంట్ ట్రైనర్ ఫర్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఆఫ్టర్ దట్ డెప్యూటీ మేనేజర్ ఫర్ ఎక్సైజ్ లైఫ్ ఇన్సూరెన్స్. అలా ఇప్పుడు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో సిన్స్ లాస్ట్ 12 years ఐఎమ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ యాజ్ ఏ ఏరియా లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్. సో మ్యారీడ్ and my wife has started a small business last month. She has purchased an embroidery machine, so she want to try it. And blessed with 2 kids. So idhar babule, first babu vachesi first class ippati nundi, and second babu ee samvatsaram nursery join avutadu. So thank you. 1998 బ్యాచ్ రచరవి వాడిని ఆ రిథమిక్గా పిచ్చిరవి అనుకుంటూ కొట్టేది మేము. రియల్ చెప్తున్నా, చాలా డల్ ఉండేది, చదువు రాకపోయేది, కోతి చేస్తాడు, జబర్దస్త్లో చేస్తాడు. అయితే జబర్దస్త్లో చేస్తాడు అనే విషయం నాకు కూడా తెలియదు. 2017 జూలైలో గెట్ టుగెదర్ అయింది. అప్పుడు ఇన్విటేషన్ వస్తే వెళ్ళిన తర్వాత సార్ అనుకుంటూ వచ్చి ఇది చేసి అది చేసింది. సార్ నన్ను గుర్తుపట్టిలా అన్నాడు. గుర్తుపట్టే పేరు చెప్పు అన్నాను. సచ్చరవి సార్. అప్పుడు ఐడియా వచ్చింది, సార్ జబర్దస్త్ ప్రోగ్రాంలు వస్తాను నేను తెలియదా అంటాను. నేను చూడలేదు. అప్పటి నుండి తర్వాత గుర్తుపెట్టుకున్నాడు. వరంగల్కి వస్తే కూడా ఫోన్ చేస్తాడు. అయితే నేను ఎందుకంటున్నంటే చదువు ఎవరికి అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది, దాన్ని మనం దేనిగా బయటికి తీయాలి. ఆ రంగంలో మనం క్లిక్ కావచ్చు, ఎంత అంటే చాలా ఎదగవచ్చు. వాడికి చదువు రాకపోయేది, వాళ్ళ ఇంచు చుట్టుపక్కల కూడా వాడిని పిచ్చోడు అనుకునేది. వాడు అది ప్రాక్టీస్ చేస్తా అంటే వాడు అది చెప్పుకుంటూ ఆ మీటింగ్లో ఏడ్చిండు. ప్లస్ మేము కూడా అటువైపే ఉండేది, వాడి గురించి తెలుసు నాకు. అలాంటిది వాడు ఈరోజు చాలా హైలీ పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా తక్కువ కాదు అలా అండర్ ఎస్టిమేషన్ కూడా వేసుకోవద్దు. ప్రతి ఒక్కరు గ్రేటే, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక
టాలెంట్, ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది, దాన్ని బయటికి తీయాలి మీరు. అది తీస్తే మనకు మనమే గొప్ప అనుకోవాలి. కొన్ని విషయాలలో, కొన్నిట్లలో ఫాలో కావాలి. చిన్న పిల్లవాడు చెప్పినా మనం వినాలి, మనకు తెలియని విషయాలు ఉంటాయి. సో నేను వాడిని లైవ్ ఎగ్జాంపుల్లో చెప్తున్నా. మీరు వాళ్ళ ఇంటి పక్కల ఎవరినైనా అడిగినా కూడా చెప్తారు అలా ఉండేది. వాడికి ఇప్పుడు సీఎం పిఎం లెవెల్లో కూడా, అంటే పిఎం కాదు కానీ మన దగ్గర మినిస్టర్ దగ్గర సార్ ఎప్పుడైనా ఉంటారండి సార్ మీకు అంటే మినిస్టర్ లెవెల్లో కూడా చెప్పాను. నాకు చెప్పారంటే నేను టీచర్, నా జాబ్ నేను చేస్తున్నాను అంటే మనసులో అనుకున్నా. తర్వాత ఒకసారి ఆర్ట్స్ కాలేజీకి వస్తే కూడా అక్కడ ఏదో ప్రోగ్రామ్ ఇచ్చాడు, ఫోన్ చేస్తే వెళ్ళి చూశాను. అట్లా అంటే అది ఎవరు కూడా తక్కువ కాదు. ఇలా అంటే ఏ బిజినెస్ చేసినా, ఏ వర్క్ చేసినా, ఏ జాబ్ చేసినా కూడా ప్రతి ఒక్కరు గొప్పవాళ్ళే. అలా ఫీల్ కావద్దు. కొంతమంది నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే, ఈవెన్ గెట్ టుగెదర్ రమ్మంటే కూడా వస్తలేరు అన్నట్టు. అబ్బా నేను అంటే పొజిషన్ నేను సెటిల్ కావాలి అనే ఫీలింగ్ ఉంటుంది. సెటిల్మెంట్ అదంతా చూసుకోవద్దు, ఉన్న దాంట్లో రాణిస్తే సంతోషం. ఓకే, చాలా కృతజ్ఞతలు అందరికీ, ముఖ్యంగా టీచర్లందరికీ, సార్లకు. నేను అంటే నా లైఫ్ రెండు ఫేజ్గా విభజించవచ్చు యాక్చువల్గా నా గురించి చెప్పాలంటే. ఎందుకంటే నేను నర్సరీ నుంచి 10th వరకు చదివాను. నాకు తెలిసి నర్సరీ నుంచి 10th వరకు ఒక ఎగ్జామ్ కూడా పాస్ కాలేదు. 10th ఫైనల్ తప్ప ఒక్కటే ఎగ్జామ్ పాస్ అయ్యేది, ఒకటి హిందీ, అది కూడా బార్డర్ పాస్. నన్ను కొట్టినంత కొట్టు నాకు తెలిసి నాకు స్కూల్లో మొత్తంలో ఎవరు కొట్టలే కాబట్టి దీపక్ సార్ కానీ రెగ్యులర్ స్టే బ్యాక్ క్యాండిడేట్ నేను. అలా తర్వాత 10th అదే దేవుని దగ్గర ఇట్లా పాస్ అయినా. తర్వాత ఇంటర్ ఏం చేసినంటే మా పేరెంట్స్ మైన్స్ లో సూపర్వైజర్గా పనిచేసిన. తర్వాత నాకు నచ్చలేదు, లైఫ్ నచ్చక ఏం చేయాలంటే, అంటే ఎవరు కూడా ఊహించుండరు, నేను మళ్ళీ వచ్చి ఇంటర్లో జాయిన్ అయ్యాను. ఇంటర్ సిఈసి తీసుకొని జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను లైఫ్ టర్న్ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ చెప్పాలంటే నాకు ఇంటర్లో నేను మా కాలేజ్ టాపర్ ఉండేది సిఈసి. తర్వాత డిగ్రీలో ఆల్మోస్ట్ కాలేజ్ టాపర్గా వచ్చాను. అప్పుడు బీకామ్ కంప్యూటర్స్లో ఉంది. నెక్స్ట్ ఐసెట్లో అల్లూరిలో ఎంబీఏ చేశాను. అల్లూరిలో కూడా దాదాపు ఓకే, ఫస్ట్ సెకండ్ ఉంటుంది చూసుకోవాలి. నేను జూనియర్ అయినా కూడా నేను ఎప్పుడు సిగ్గుపడలేదు. నా సీనియర్లో అంటే నాకన్నా చిన్న వాళ్ళు కూడా నా క్లాస్లో ఉన్నా కూడా నేను ఎప్పుడు సిగ్గుపడలేదు. ఎందుకంటే నా గోల్ అనేది నాకు అర్థమైంది, నేను ఏం చేయాలని ఇష్టం. అలా ఎంబీఏలో క్యాంపస్ ప్లేస్మెంట్లో ఒకటే మా 120 మెంబర్స్లో నా ఒకరికే క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది. కోరమండల్లో వచ్చింది. అప్పుడు అలా ఫర్టిలైజర్ ఫీల్డ్కి వెళ్ళిపోయాను. నేను ఫర్టిలైజర్ అగ్రికల్చర్ ఫీల్డ్కి వెళ్ళిపోయాను. కోరమండల్లో 5 years చేశాను. తర్వాత నాగార్జునలో చేశాను. నెక్స్ట్ వచ్చేసి అదామా ఇండియా ఇజ్రాయెల్ బేస్ కంపెనీలో, అందులో చేశాను 5 years 6 years చేశాను. నెక్స్ట్ రీసెంట్గా నేను బెస్ట్ అగ్రో లైఫ్ అని మన ఇండియన్ కంపెనీ, దాంట్లో రీజనల్ మేనేజర్గా మన వరంగల్ జిల్లాలో జాయిన్ అయ్యాను. నెక్స్ట్ ఫ్యామిలీ విషయాలకు వచ్చేసి నాకు ఒకటేసారి మ్యారేజ్ అయింది. ఇద్దరు పాపలే, ఒకరు 6th class, ఇంకొకరు ఇప్పుడు 4th class. హ్యాపీ. ఇలా కలిసినందుకు చాలా ధన్యవాదాలు. మా ఫ్రెండ్స్ అందరినీ వెళ్తారు. యాక్చువల్గా నేను వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలని వస్తా అని అనుకోకుండా రావడం జరిగింది. నేను 2 days హైదరాబాద్లో ఉంటే నైట్ వచ్చేసింది దీనికోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ ఏ టీచర్గా వాళ్ళు మాట్లాడినప్పుడు కొన్ని ఆలోచనలు వచ్చి చెప్పడం జరుగుతుంది. మీకు విషయం ఏంటంటే, మ్యాథ్స్ నాకు బాగా రాపే సార్ అని చెప్పిండు కదా. మ్యాథ్స్ అంత ఈజీ ఏది కాదండి, అది చెప్పడానికే తీసుకునే వస్తే అది అర్థమైతే దానంత ఈజీ లేదు. వితౌట్ ప్రిపరేషన్ వీ కెన్ డూ. వెళ్ళి ఎగ్జామ్ రాయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైవ్లో మీకు తెలిసి అంటే ఏ గ్రూప్ క్యాండిడేట్స్ ఉన్నప్పటికీ కూడా ఏ సబ్జెక్ట్ చదివినా అర్థమైంది చెప్తే పడండి. మ్యాథ్స్ ఎడిషన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 2456 + 31 + 1 ఓన్లీ అన్నాం అనుకోండి. అంటే యూనిట్స్ ఫాలో కాకపోతే మనం అడిషన్ కూడా చేయలేము. 1s 10s 100s ఎక్సెట్రా. అది తెలిసింది అనుకోండి, అలాంటి ఎడిషన్స్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్ చేయవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మ్యాథ్స్ అంత ఈజీ ఏది కాదు అర్థమైతే. ఈ కంపేర్ టు తెలుగు ఆల్సో. తెలుగు రాయాలన్నా నువ్వు ఆన్సర్ కరెక్ట్ చదివి గుర్తుపెట్టుకుని రాయాలి. కానీ మ్యాథ్స్లో నీకు అర్థమైంది అనుకోండి, చెప్పినప్పుడే అర్థమయ్యేది ఉంటే నువ్వు వితౌట్ ప్రిపరేషన్ పోయి ఎగ్జామ్ రాసి రావచ్చు. ఆ మెథడ్ తెలిస్తే సరిపోతుంది. సో మ్యాథ్స్కి ఎప్పుడు భయపడకండి, మీ పిల్లల్ని కూడా భయపడేయకండి. మ్యాథ్సే చాలా ఇది. ఓకే, థ్యాంక్ యూ. నేను స్కూల్లో మర్చిపోలేని ఒక సంఘటన ఒకటే, ఒక డేరింగ్ మూమెంట్ స్కూల్లో ఒక డేరింగ్ మూమెంట్ మేము ఏం చేసామంటే, యాక్చువల్గా అప్పుడు మాకు అండర్ 14 క్రికెట్ మ్యాచ్ జరిగేది.
అందులో మేము యాక్చువల్గా ట్రైనింగ్ చేసినాక యాక్చువల్గా ఒక రోజు ఏం చేసామంటే అందరం ఒక మనం 11-12 మంది ఉన్నాం కదా అందరం కలిసి వైట్ రైస్ వేసుకొచ్చాం. వైట్ రైస్ వచ్చి యాక్చువల్గా మ్యాచ్ లేదు, ఏం లేదు. నెక్స్ట్ డే మ్యాచ్ లేదు, వేరే స్కూల్తో మ్యాచ్ లేకుండా అందరం వైట్ రైస్ వేసుకొచ్చి కిట్ పడొచ్చి ఫస్ట్ పీరియడ్ అటెండెన్స్ వేయించుకున్నాం. అటెండెన్స్ వేయించుకొని డైరెక్ట్ స్టాఫ్ ప్రిన్సిపల్ స్టాఫ్ నుంచి ముందు రోజు నుంచి మ్యాచ్ అని చెప్పి అందరం వెళ్ళిపోయినాం. ఆడికి పోయి చేసినా మొత్తం గ్రౌండ్లో. అది నాకు డేరింగ్ మూమెంట్ యాక్చువల్గా. అట్లా వచ్చి అటెండెన్స్ అసలు ఏం లేదు, అసలు టోర్నమెంట్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ అట్లాంటి ఎన్నో డేరింగ్ మూమెంట్స్. మాకు జుమ్మా బ్యాచ్ అని ఉండేది సపరేట్. ఒకసారి నన్ను కూడా తీసుకుపోయారు. యాక్చువల్గా నేను డుమ్మా కొట్టపోయేది, వీళ్ళంతా డుమ్మా బ్యాచ్ ఉండేది. నేను పెద్ద డుమ్మా కొట్టపోయేది, వీళ్ళు గోల్డ్ దుంకేది కానీ నేను అక్కడ ఏది అయిపోయేది. ఒకసారి అట్లా ప్లస్ ఇంకోసారి ఏమో స్కూల్ కానీ తయారై వచ్చి ఏం చేశారంటే వీళ్ళు కూడా రమ్మని చెప్పేసి ఇక్కడ తరుణ్ వాళ్ళ ఇల్లు ఇంటి పక్కన ఒకటి పాత ఇల్లు ఉంటుంది, తరుణ్ వాళ్ళ ఇంటి పక్కన ఉండేది. ఆ రోజంతా అసలు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఒకటి నువ్వు ఎట్లుంటారు నాయన పుట్టిగా అల్లే కూర్చోబెట్టేది. అలా 2 days నాకు తెలిసి లైఫ్ లో 2 days డుమ్మా కొట్టినాను స్కూల్. క్రెడిట్ గోస్ టు రంజిత్. నాకు అన్ని గుర్తున్నాయి. అభిదా మేడం నాకు ఏం గుర్తులేదు అనుకున్నారు, చాలా గుర్తుంది. కూర్చొని ఎక్కడ అదే దాంట్లో అందరికి ఒక వీడియో నా వీడియో వాళ్ళకి మాత్రం నాకు తెలుసుంది, ఎందుకంటే నేను 9th లోనే అబ్స్టెంట్ అయిపోయాను. అంటే యాక్చువల్గా మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయ్యి మధ్యలో వెళ్ళిపోయాను. ఇప్పుడు మన గ్రూప్ ఫోటో చూసారు కదా 9th క్లాస్లో, అది యాక్చువల్గా మైల్ స్టోన్. ఎందుకంటే నేను ఆ ఫోటో టైం వరకు ఉన్నాను యాక్చువల్గా, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఒక్కరోజే అబ్సెంట్ అయ్యాను నేను. ఆ ఫోటోలో లేను, అందుకని అది మెమొరీ లాగా లేదు. చిన్నప్పుడు ఫోటో ఉంది, తను పడుకొని ఉన్నాను, కళ్ళు మూసుకున్నాను యాక్చువల్ ఫ్లాష్ లైట్ పడుకున్నాను. సో అలా ఫోటో ఒకటి మిస్ అయింది. దాంతో మొదలుపెట్టి నేను కొన్ని చెప్తాను విషయాలు. ఇందులో మెమరీస్ కూడా ఉన్నాయి. యాక్చువల్ మెమరీ ఫస్ట్ కవర్ చేద్దాం అనుకున్నాను, ఎవరు కవర్ చేయలేదు, నేను మొదలు పెడదాం అనుకున్నాను. అది సార్ ఒకటి కవర్ చేశారు దానిలో ఒకటి ఆల్రెడీ. సో ఫస్ట్లీ ఐఎమ్ వెరీ మచ్ ఇండెప్టెడ్ ఫర్ అవర్ టీచర్స్ who led a firm foundation for Stones to us. Then of course మెమరీస్లో నాకు మెయిన్గా ఫస్ట్ నాకు విద్యానికి గుర్తొచ్చేది అంటే చాలా ఉన్నాయి. మెయిన్గా టాప్ లైవ్ చూడడం, అది ఓషన్ పార్క్, గోల్కొండ అవన్నీ కలిసి వెళ్ళాము. సింగిల్ డే అయినప్పటికీ అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది, ఎందుకంటే దాదాపు ఆ సరౌండింగ్స్లోనే నేను స్కూల్ కూడా క్విట్ చేశాను. యాక్చువల్లీ ఇది లాస్ట్ క్లైమాక్స్ లాగా విద్యానికి హైదరాబాద్ లో ఉన్నాను. మారాము ట్రాన్స్ఫర్స్ వల్ల, నాన్ ట్రాన్స్ఫర్స్ వల్ల. కరీంనగర్ లో 10th డాన్ బాస్కో, నిజామాబాద్ లో శాంకరి జూనియర్ కాలేజ్, తర్వాత డిగ్రీ గ్రాడ్యుయేషన్ నిశ్చిత డిగ్రీ కాలేజ్ నిజామాబాద్ లో ఉంటుంది. నిజామాబాద్ ఎవరికైనా ఐడియా ఉంటే తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. ఇక్కడ హన్మకొండ ఉన్నప్పుడు మేము అక్కడ ఇల్లు తీసుకున్నాం, నాన్న దగ్గర ఇల్లు తీసుకున్నారు. సో అక్కడ ఉంటూ ఇంకా నాన్న అక్కడికే పర్మనెంట్ చేసుకున్నారు. సో నాకు పీజీ అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్, నాకు మనసుకు ఏం అవసరం ఉందని తెలిసింది. అప్పటిదాకా మామూలుగా నడిచింది, ఎంపీసీ, పిఎస్సి, ఎంఎస్సీ అక్కడ. కానీ నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి రైటర్, చాలా మందికి తెలుసు అనుకుంటా. మారుతి అని పెన్నెంతో రాసేవాడిని. సో అక్కడ నేను తీసుకుని జర్నలిజం తీసుకున్నాను, మాస్ కమ్యూనికేషన్ పీజీ చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్. నేను ప్రౌడ్ స్టూడెంట్ ఆఫ్ దట్, నాకు ఎప్పటికీ గుర్తుంటుంది ఆర్ట్స్ కాలేజ్. సో దాని తర్వాత నేను మీడియా సైడే వెళ్ళాను. మీడియాలో నాకు నచ్చలేదు యాక్చువల్గా. అంటే నేను అనుకున్న మీడియా వేరు, మీకు అందరికి తెలుసు ఇప్పుడు మీడియా ఎలా ఉందనేది. నేను ఇంగ్లీష్ మీడియాలో కూడా చేశాను, డెక్కన్ క్రానికల్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్. దానికి నాకు చదువు చెప్పిన ఇంగ్లీష్ టీచర్స్ అనేక, అభినయ టీచర్ అనగా అందరు బయాలజీ టీచర్ అంటారు, నాకు ఫస్ట్ ఇంగ్లీష్ టీచర్ అభినయ టీచర్, తర్వాత బయాలజీ. సో ఇట్లాంటి ఇంగ్లీష్ టీచర్లు నాకు చాలా, నాకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. నేను ఇంగ్లీష్ మీడియాలో చేశాను, తెలుగులో చేశాను, కానీ మీడియా నాకు కొంచెం ఏదో అసంతృప్తి. చేయడం మంచిగా చేశాను కానీ నేను ఉండలేకపోయాను దానిలో. అది వదిలేసి మామూలుగా కంటెంట్ రైటింగ్ ద్వారా మెల్లమెల్లగా మామూలు మీడియా జనరల్ కంపెనీస్ ఎంఎన్సీస్లోకి వచ్చి ఐటీ టెక్నికల్ రైటింగ్ అలా వచ్చేసి కొనసాగుతున్నాను. మధ్యలో ఒక చోట ఏంటంటే ఒక అద్భుతం కూడా జరిగింది. 2017లో నాకు మెంబర్షిప్, ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్లో కూడా మెంబర్షిప్ వచ్చింది, తెలంగాణ ఫిల్మ్ రైటర్స్. నా అనేకమైన రిజిస్టర్డ్ స్టోరీస్ ఉన్నాయి, నా స్టోరీస్ చాలా రిజిస్టర్ చేసుకున్నాను. అంటే ఏది ఇంకా లైట్ చూడలేదు కానీ చాలా ఉన్నాయి. సో
అది ఒక రీజన్, ప్లస్ ఈ తెలుగు ఇంగ్లీష్ ఈ రెండిట్లో ఉన్న కమాండ్ దాని ద్వారా కూడా, ప్లస్ మీడియాలో ఉన్న అనుభవం, ఇవన్నీ కలిపేసి విష్ణు మంచి తెలుసు కదా, మంచి విష్ణు ఆయన నన్ను క్రియేటివ్ మేనేజర్ లాగా తీసుకున్నారు. సో ఆయనకు అసోసియేటెడ్ క్రియేటివ్ టీమ్కి నేను మేనేజర్ లాగా వర్క్ చేశాను. క్రియేటివ్ టీమ్కి అదొక 3.5 years చేశాను. అది పెద్ద అచీవ్మెంట్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్లో నేను 3.5 years వర్క్ చేయడం అనేది అది నాకు చాలా మంచి మెమరీ. సో ఆ తర్వాత నేను సొంతగా క్రియేటివ్ ఏజెన్సీ వెళ్ళి పెట్టుకుని అలా వేలో వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ చాలా మంది జీవితాల్లో అది కూడా చాలా టర్నింగ్ పాయింట్ అయి ఉంటుంది. నా లైఫ్లో కూడా అంతే. అప్పుడు జీతాలు ఆగిపోయాయి. అక్కడ మంచి విషయం కూడా రూపీ కూడా పే చేయకపోయాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ కంటే ఎడ్యుకేషన్ మీద బాగా డిపెండ్ అయ్యారు విద్యానికేతన్ దీనిలో. సో ఆ సైడ్ కూడా చెప్తాను నేను. సో అక్కడ నేను ఇంకా వేరే దానిలోకి మళ్ళీ బ్యాక్ టు ఐటీ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు వాల్యూ ల్యాబ్స్లో ఐటీలో రిజైన్ చేస్తున్నాను హైదరాబాద్. ఇది నా హిస్టరీ. నాకు పెళ్ళైన 2012లో 2 పిల్లలు ఉన్నారు. పాప 6th class, బాబు వాడు లాక్డౌన్ బేబీ, ఇప్పుడే నర్సరీలో చెప్తాను. సో గ్యాప్ చాలా ఉంది. పాజిటివ్ నెగిటివ్ ఏంది, నెగిటివ్ పాజిటివ్ ఏంది. ఇంకోటి మంచి నేర్పించింది అంటే లైఫ్ ఏంది, మనది ఎంత ఉన్నా లాభం లేదు, పోయేటోడు లాభం లేదు, తీసుకుపోయేటోడు. ఎగ్జాక్ట్. చాలా పాఠాలు నేర్పింది మనకు. నేను ఇది కూడా గమనించాను, ఫుడ్ పరంగా కూడా చాలా తేడాలు వచ్చాయి. అయితే అందరూ చాలా ఫుడ్ కాన్షియస్ అయిపోయి, హెల్త్ కాన్షియస్ అయిపోయి అలా అయ్యారు. లేదా ఉండేది మన చాలా టెంపరీ జీవితం, ఎన్ని రోజులు ఉంటాము, తినే దగ్గర ఎందుకు ఇది అని చెప్పి వచ్చారు, 2-3 మిగులుతారు. కానీ ఇక్కడ అలా లేదు. సమ్రీన్ మామూలుగా అంటుంది, ఇట్లా వెళ్తున్నాను యూకేకి వెళ్తాను తర్వాత ఆ ఒక్క మాట పట్టుకొని ఒకరు వచ్చి ఇలా చేద్దామంటారు, ఇలా ఒకరు వచ్చి వాళ్ళ ఐడియాలు చెప్పి దాన్ని పెద్దగా చేసి ఒక్కొక్కరు పని వాళ్ళంతటా వాళ్ళే తీసుకొని మళ్ళీ ఎంత ప్రొయాక్టివ్గా అంటే అసలు మన స్కూల్లో ఉన్నప్పటికీ అంటే ఆ సిచ్యువేషన్ మన క్లాస్లో కనిపించకపోయేది ఇంత ప్రొయాక్టివ్నెస్. అంటే నేను ఎందుకు చెప్తాను, దీపక్ సార్ మైండ్ నుంచి చెప్తున్నాను. దీపక్ సార్ ఎప్పుడు ఇదే మాట మీద తిట్టేవారు ఎప్పుడు. సో ఆ ప్రొయాక్టివ్నెస్ ఎలా అంటే నా గ్రూప్లో నేను కూడా ఇప్పుడు స్కూల్ వదిలేసానంటే దాదాపు తక్కువ. నేను వరంగల్కి అనుకుంటే కాదు చాలా తక్కువ సార్లు వచ్చాను. ఏదో 2-3 ఈవెంట్లు ఎప్పుడు వచ్చాను. కొంతమందిని కలిసాను అక్కడక్కడ, దయాకర్ని, అభినందన్, రఘుని, వీళ్ళని అయితే కలిసాను. కానీ చాలా తక్కువ. సో ఏం చెప్తున్నా అంటే గ్రూప్లో చూసామండి. ఓకే, గ్రూప్లో చూసామండి. ఏంటంటే వీళ్ళ మధ్యలో కోఆర్డినేషను, వీళ్ళు తీసుకున్న ప్రొడక్ట్నెస్, ఏ ఈవెంట్ ఉన్నా, ప్లస్ మీరు ఒకరు అన్నారు, ఎవరు అందరు కలిసి అన్నారు ఆ మాట. ఏంటంటే ఒకరు కష్టాల్లో ఉన్న మేడం నుంచి మొదలైంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయుతని అది మన గ్రూప్లో చాలా కనబడుతుంది మేడం. నేను చెప్తున్నాను యాజ్ అ థర్డ్ పర్సన్ చెప్తున్నాను. నేను వీళ్ళు ఒకరు కాకుండా నేను మొత్తం గమనించాను ఇన్ని సంవత్సరాలు. ఎవరొకరు హెల్ప్ కావాలంటే ఎలా ముందుకు వస్తున్నారు వీళ్ళు ఒక్కొక్కరుగా, ఇది నేను గమనించాను ప్రత్యక్షంగా. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. నాకు ఏ బ్యాచ్లో కూడా అది లేదు. నేను స్ట్రేట్గా చెప్తాను, నా ఫ్రెండ్స్ బ్యాచ్లో కూడా, నా 10th బ్యాచ్ కానీ జూనియర్ కాలేజ్లో కానీ ఎక్కడ కానీ ఇంత రిలేషన్ చూడలేదు ఫ్రెండ్స్ మధ్య. సో అది నాకు చాలా సంతోషం అనిపించింది. దానికి కూడా థ్యాంక్ యూ. అండ్ లాస్ట్లో ఒకటి చెప్పేది ఏంటంటే థ్యాంక్స్ టు సోషల్ మీడియా. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి కరీంనగర్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినప్పుడు నేను దాదాపు ఎవరికి చెప్పలేదు, ఏం స్లామ్ బుక్ లేదు, ఆటోగ్రాఫ్ లేవు, ఎవరికి ఏం చెప్పకుండా నేను మాయమైపోయాను యాక్చువల్గా. కానీ మళ్ళీ నేను ఈరోజు అందరినీ కలిసి వస్తున్నానంటే అది సోషల్ మీడియా వల్లనే సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. ఐదర్ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ దీని వల్ల మాత్రమే సాధ్యమైంది. ఇది థ్యాంక్ యూ అన్న. గుడ్ ఈవినింగ్ సార్. పెద్ద స్టోరీ ఉన్నది. నువ్వు చెప్పిన తర్వాత నాది కూడా రావడం అనేది ఒకవేళ మీరే రాకుండా ఉంటే ప్రోగ్రామ్ సక్సెస్ కాదు. మేము అనుకున్నా కూడా మీరు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం మాకు. సో మీరు రాకుండా సక్సెస్ అయ్యేదే కాదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేమందరం చాలా హ్యాపీగా డిస్కషన్ బయట చేసుకున్నాం. టీచర్స్ రాకుంటే మేము లేము ఈరోజు. టీచర్స్ రాకుంటే అసలు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేదే కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఈ 25 years దాంట్లో మా 10th బ్యాచ్లో ఏ ఫంక్షన్ అయినా అందరం వెళ్తాం మేడం. ఫస్ట్ అందరం వెళ్తాము. కానీ అందరం వెళ్ళిన దగ్గర వచ్చే ఒక్కొక్క టాపిక్ ఏంటంటే మా స్కూల్ టీచర్స్ గురించే వస్తుంది. ఫస్ట్ దీపక్ సార్ గురించే వస్తుంది. స్టార్ట్ అయ్యేది కూడా అక్కడి నుంచి. ఎందుకంటే చాలా దెబ్బలు తిన్న వాళ్ళు ఈ కూడా ఒకరిని చాలా దెబ్బలు అన్నింటిలో బ్యాక్ స్టూడెంట్లో ఉండేవాళ్ళం మేము. బట్ అన్ని ఈవెంట్స్లో మేము కలుసుకొని అదే మాట్లాడుకుంటాము. అరే ఈ సార్ ఇలా కొట్టేవారు, మీరు ఇలా చేసేవారు, అరే సార్ వస్తుండ్రు అని చెప్పి ఇదే ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం.
మెమరీస్ వచ్చేసి అందరూ చాలా అన్నీ చెప్పేసారు, ఆల్మోస్ట్ అన్నీ చెప్పారు. కానీ నాకు ఒక మెమరీ ఏంటంటే మన స్కూల్లో ఒక డాగ్ ఉండేది, పెద్దది బ్లాక్ కలర్ డాగ్ ఉండేది. నాకు దీపక్ సార్ ఎంత భయమో డాగ్ అంటే అంతే భయం ఉండేది. ఆ డాగ్ చూస్తే నాకైతే భయమే చాలా. ఫస్ట్ నాకు ఆ స్కూల్ ఇప్పటికీ ఈ స్కూల్ నుంచి ముందరికి వెళ్తుంటే దీపక్ సార్ ఎంత గుర్తొస్తా డాగ్ కూడా అంతే గుర్తొస్తుంది. బికాస్ ఆ డాగ్ ఇంత పెద్దగా ఉండేది, చాలా భయపడేవాడు ఆ డాగ్ చూసి. ఇంత పెద్ద డాగ్ ఉండేది, డాగ్ ఇంత పెద్దగా ఉండేది. సో అదొకటి ఇంట్లో మర్చిపోను. అండ్ స్కూల్ విషయానికి వస్తే రియల్లీ విద్యానికేతన్ హై స్కూల్ అంటే నేను అంటే నార్మల్గా మనం బయట మనం వచ్చేసి ఇంటర్వ్యూస్కి వెళ్తాము, లేకుంటే ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటాము. అలాంటి టైంలో చాలామంది వేరే వేరే స్కూల్లో చదువుకుంటే వాళ్ళు ఎక్కడ అని అడుగుతారు, కానీ విద్యానికేతన్ హై స్కూల్ చదివినట్టు అడగరు వాళ్ళు. ఓహో మీరు విద్యానికేతన్ స్కూల్ చదివారా అంటే ఐఎమ్ వెరీ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. అంటే విద్యానికేతన్ స్కూల్ అనేది అంత పెద్ద స్కూల్. ఆ టైంలో మా ఫాదర్ చదివించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ స్కూల్ అప్పుడు చాలా పెద్దది, ఆ టైంలో ఆ ఫీజు కట్టడం చాలా ఎక్కువ. సో ఎక్కడికి వెళ్ళినా కూడా విద్యానికేతన్ స్కూల్ పేరు చెప్తే దానికి ఎక్కడ అడగాల్సిన అవసరం లేదు, అది బై డిఫాల్ట్ ఎక్కడ మొత్తం అందరికి తెలుసు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. అండ్ అదొక మెయిన్ మూమెంట్. కమింగ్ టు పర్సనల్ లైఫ్ అంటే నా లైఫ్ వచ్చేసి సేమ్ అందరిలాగా నేను కూడా స్టార్టెడ్ ఎంబీఏ అయిపోయింది, డిగ్రీ పీజీ వచ్చేసి ఎంబీఏ చేశాను. ఎంబీఏ వాగ్దేవి కాలేజ్లో చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఎంబీఏ అయిపోయిన తర్వాత నేను కమ్యూనికేషన్ సైడ్ వెళ్ళాను. అంటే నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అనే స్టోర్ మేనేజర్ కమ్ ఏరియా మేనేజర్ ఎయిర్టెల్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్లో యాజ్ అన్ ఆన్ రోల్ ఎంప్లాయీగా ఏరియా మేనేజర్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఫ్రమ్ ఇన్ వరంగల్. యాజ్ ఆఫ్ నౌ నాకు చిన్న పాప, షీ స్టడీయింగ్ ఇన్ ఫస్ట్ క్లాస్ యాక్చువల్లీ. అండ్ నేను వచ్చేసి హైదరాబాద్లో చేశాను మొత్తం కంప్లీట్ నా జర్నీ అంతా హైదరాబాద్లో. But recently I transferred to Warangal. Now I am taking care of Warangal branch as a Bharti Airtel annual employee in area manager of telecommunications. Thank you. ఫ్రెండ్ రెఫరెన్స్ అంటారు. నా దగ్గర మహబాద్ కాలేజ్లో వైజాగ్ ఎస్ఆర్ ఉన్నాడు. ఎస్ఆర్ అంటే ఎండి పీజీ తర్వాత కొనంజల్. ఆయన సిమ్ ఇష్యూ ఉండే, సిమ్ ఇష్యూ ఫోన్ మొబైల్ సిమ్. అయితే ఆ ఇష్యూకి నేను ఒక్క కాల్ చేస్తేనే 1 డేలో వర్క్ అయితే అదే వర్క్ మహబాద్లో 3 డేస్ తిరిగారు. అంటే మన దాంట్లో ఎవరికైనా కమ్యూనికేషన్స్ గురించి చెప్పుకోవాలంటే మాత్రం అందరు నన్ను అప్రోచ్ అవుతారు. అండ్ స్మాల్ రిక్వెస్ట్ మేడం, అందరు వచ్చేసి మీ అందరం కలిసి ఉండాలి, అందరం కలుసుకోవాలంటున్నారు. బట్ మేడం అండ్ సార్, మేము కూడా మీ పిల్లలాగా భావించి మమ్మల్ని కూడా మీ ఇంట్లో ఎవరైనా మీ ఫంక్షన్స్ అయినా ఏమైనా దయచేసి ఒక ఇన్విటేషన్ ఇవ్వండి. మేమందరం మీకు ఉన్నాము, ఎప్పటికీ ఉంటాము, ఇంకా ముందు కూడా ఉంటాము, అన్నింటిలో కలుసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్టెల్ పరంగా నేను ఇండియాకి ఎప్పుడు వచ్చినా మొత్తం నా సిమ్ములు అన్ని వాడే చూసుకున్నాను. ఇప్పటికీ నా ఇంట్లో ఏ కనెక్షన్ అయినా వాడికి. మై నేమ్ ఇస్ సుమన్ సింగ్ ఠాకూర్. నేను నర్సింగ్ నుండి 10th వరకు విద్యానికేతన్ స్కూల్. కానీ లైఫ్ ఎంజాయ్ చేసినంత విద్యానికేతన్ స్కూల్. మళ్ళీ ఎంబీఏ, నేను నా స్టడీ వచ్చేసి ఎంబీఏ ఎల్ఎల్బి చేస్తాను. స్కూల్లో నేనే చెప్పాను. ఆస్ట్రేలియా రైట్? ఎల్ఎల్బి ఆస్ట్రేలియా కాదు, ఇక్కడే. ఆస్ట్రేలియాలో 1 year ఉండి వచ్చాను. ఫాదర్ హెల్త్ బాగాలేకుంటే వచ్చేసాను. బ్రదర్స్ వాళ్ళు ఇద్దరు అన్నయ్య వాళ్ళు ఆస్ట్రేలియా ఉంటారు. ఇక్కడ ఇక పేరెంట్స్ ఇవ్వలేదు కానీ నేను వచ్చేసాను. దానివల్ల ఇక ఇక్కడ సెటిల్ అయినా నేను. ప్రజెంట్ నేను ఎన్బిఎఫ్సిలో మేనేజర్ చేస్తున్నాను ఫైనాన్స్లో. మా మేడం వచ్చేసి తను కూడా అడ్వకేట్ ఎల్ఎల్బి అడ్వకేట్ చేస్తున్నాను. Thank you. First of all, thanks to Samrin and Madhukar. ఇద్దరు వల్ల ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. అండ్ థ్యాంక్ యూ టీచర్స్, మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇది స్టార్ట్ అయినప్పటి నుండి అది అందరూ థ్యాంక్స్ సమరీన్ అంటున్నారు. థ్యాంక్స్ ఎవ్రీవన్. కానీ యాక్చువల్లీ ఫ్రమ్ మెనీ ఇయర్స్ నేను ట్రై చేస్తున్నాను. ఎవ్రీ టైమ్ వెనెవర్ ఐ కమ్ టు వరంగల్, స్కూల్కి వస్తాను, ఫీ కౌంటర్ దగ్గర అడుగుతాను,
వాళ్ళు చెప్తారు దేర్ ఇస్ నో వన్ ఫ్రమ్ యువర్ మా టైంలో ఉన్న టీచర్స్ కాంటాక్ట్ మా దగ్గర లేదు అని పంపించేస్తారు. బట్ లాస్ట్ ఇప్పుడు వెళ్తున్నాను కాబట్టి ఒక్క సింగిల్ మెసేజ్ పెట్టాను. ఆ సింగిల్ మెసేజ్ తోటి తర్వాత అదంతకంటే ఎక్కువ నేను ఏం చేయలేదు అనుకుంటాను. మెనీ ఇయర్స్ ట్రై చేశాను, బట్ ఇప్పుడు చేసిన ఓన్లీ వన్ మెసేజ్, జస్ట్ వన్ మెసేజ్. అండ్ స్టార్ట్ చేశాను కానీ నథింగ్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్స్ ఫ్రమ్ కిషోర్ వాళ్ళు చేశారు, మధుకర్, సంతోష్. నేను జస్ట్ అక్కడ వన్ మెసేజ్ పెట్టాను అంతే, కానీ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్లీ ఆర్గనైజ్డ్. థ్యాంక్స్ ఎ లాట్. ఇట్స్ వెరీ నైస్ గిఫ్ట్, వెరీ ప్రెషియస్ గిఫ్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ టీచర్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇయర్స్ నుండి ట్రై చేశాను. అల్టిమేట్లీ బిఫోర్ గోయింగ్ ఐఎమ్ ఏబుల్ టు మీట్ యూ ఆల్. థ్యాంక్స్ ఎ లాట్. And mostly credit goes to Selina teacher because మీరు స్టార్ట్ చేశారు, మేము మా క్లాస్ టీచర్గా ఉన్నారు. సో స్టిల్ అంటే మేము విద్యానికేతన్ అంటే దీపక్ సార్, తర్వాత సెలీనా టీచర్ అని గుర్తుపడుతున్నాము. తర్వాత మెయిన్లీ ఫస్ట్ నంబర్ మీద వచ్చింది, దాని తర్వాత రిజ్వానా టీచర్ అందరి ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. థ్యాంక్స్ అ లాట్. వసుంధర టీచర్ థ్యాంక్స్ అ లాట్. అవేద టీచర్ ఏమో మొత్తం మా ఫ్యామిలీ అంతా గుర్తుపట్టారు. ఐ వాజ్ షాక్డ్, మీరు నిజంగా అంత అక్కని గుర్తుపట్టారు అంటే జస్ట్ బై సింగిల్ నేమ్ అంత గుర్తుపట్టారు అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. భీమరాజ్ సార్ కూడా కాల్సి నేను అనుకుంటాను జస్ట్ ఫ్యూ ఇయర్స్ సార్ మాకు చెప్పారు, అయినా కూడా ఎవ్రీథింగ్ నా నేమ్ చెప్తే రంజిత్, అరుణ్ వాళ్ళందరూ ఉన్నారా, వాళ్ళు కూడా వస్తున్నారా అని అడిగారు. సో అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే స్టూడెంట్స్ గుర్తుపడతారు బికాస్ వీ నో ఓన్లీ ఫ్యూ ఆఫ్ టీచర్స్. కానీ టీచర్స్ ఏమో ఎవ్రీ ఇయర్ 50 స్టూడెంట్స్ అలా చూస్తుంటారు. ఈవెన్ దో మీరందరూ గుర్తుపట్టారు, మీరు వచ్చారు, యూ హ్యావ్ అంటే యాక్సెప్టెడ్ అవర్ రిక్వెస్ట్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది మెమరబుల్. థ్యాంక్ యూ. కాన్ఫరెన్స్ వెరీ సిన్సియర్ అని అంటారు. ఐ థింక్ నాకు స్కూల్లో గుర్తుంది మోస్ట్లీ మిస్chievous యాక్టివిటీస్. అంటే గేమ్స్ పీరియడ్లో ఖోఖోలో రైట్ ఫ్రమ్ ఫస్ట్ అంటే హైట్ తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది నేను, బట్ ఎండ్ వరకు నో వన్ వుడ్ క్యాచ్ మీ. సో మొత్తం గేమ్స్ పీరియడ్ అంతా ఆడేది. క్లాస్కి వస్తే ఎస్కే శివకృష్ణ చాక్ పీస్ పెట్టేది. సో అదేమో వాళ్ళు పెట్టారు కదా అని వాళ్ళు బయటికి వెళ్ళగానే బెంచ్ మీద మేము అంటే మొత్తం షూతో నేను శ్రీప్రియ రీను. సో నాకు మాత్రం నా స్కూల్ డేస్ మోస్ట్లీ ఐ వాజ్ వెరీ మిస్chievous అని గుర్తుంది. మీరంతా సిన్సియర్ అనుకుంటున్నారేమో కానీ నాకైతే అలా గుర్తుంది. మేబీ చదివేది అది వేరే ఇష్యూ, బట్ యాజ్ సచ్ నా నేచర్ నాకు ఎప్పుడు మిస్chievous గానే అనిపించేది. బికాస్ రైట్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఐ స్టిల్ ప్లే. ఇప్పటికీ పిల్లలతో ఖోఖో అన్నీ ఆడతాను. సో ఐ డోంట్ థింక్ ఐఎమ్ వెరీ సిన్సియర్. ఏమో ఎవ్రీవేర్ ఐ డోంట్ నో, కానీ అందరు అంటుంటారు యు ఆర్ వెరీ సిన్సియర్ అని, బట్ ఐ డోంట్ నో. ఫర్ మీ ఐఎమ్ వెరీ మిస్chievous. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యూకేలో మళ్ళీ స్టూడెంట్ లైఫ్ స్టార్ట్. MRCP రాయాలి. ఇప్పటికి అయిపోయిందేమో అనుకున్నాను, మళ్ళీ ఐ నీడ్ టు స్టార్ట్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సుజిత్ ఇనిషియేట్ చేశారు, సెలీనా టీచర్ నంబర్ అక్కడ నుండి స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సుజిత్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత స్కూల్ ఫ్రెండ్స్తో కలుస్తున్నాను. నేను ఎంబీఏ చేసిన డిగ్రీలో అయినా, ఎంబీఏ అయినా, ఇంటర్లో అయినా నా క్లాస్మేట్స్తో నాకు ఇంత కోఆర్డినేషన్ ఉండదు. ఇప్పటికీ ఏంటంటే విద్యానికేతన్ స్కూల్ ఫ్రెండ్సే నా మైండ్లో తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడైనా కలవాలన్నా కూడా విద్యానికేతన్ స్కూల్ ఫ్రెండ్స్నే కలుద్దామని అనుకుంటా. అట్లా నాకు విద్యానికేతన్ స్కూల్ బాండింగ్ అలా ఉంది. టీచర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఇప్పటికీ నాకు
చాలా మెమొరబుల్ మూమెంట్స్ నాకు. ఈ ఈవెంట్ని ఐడియా తెప్పించిన సంబ్రీన్కి, ఆర్గనైజ్ చేసిన మధుకర్, కిషోర్ అండ్ సంతోష్ వాళ్ళకి నా థ్యాంక్స్. అండ్ వన్స్ అగైన్ నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ఐడియా ఇచ్చింది కదా. ఇట్స్ ఓకే. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. మేడం మీరు ఇప్పటికీ వాళ్ళ ఇంకొక మాడ్యులేషన్ ఉంటుంది. మొన్ననే తీసుకొచ్చింది ప్రతి ఇయర్ తీసుకొచ్చిస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చాను, మా ఇంటికి తెలుసు. ఓకే డన్. అవుట్ ఆఫ్ టైం చెప్పేసి. Okay guys, thank you so much for making this event a very great success. Okay, I think we almost touched 40 now, right? So life is very short. We'll be active up until next 20, I think. Let's maybe more. Okay, so the next step is let's try to do the same thing again in frequently, like next 2 years or maybe 5 years, or whenever these NRIs who come, when they are in most number in the city, we'll do one more. Okay, it was a very good one. Thank you especially for teachers and sirs. Please bless us for more success in our life. We are there with you. We are in the group now. We can use that group. We'll share our pluses or minus in there, and we'll take care of each other from now. Okay, thank you so much. It was a great success event today. Okay, thank you very much. Sure, let's disperse. This concludes the meet. Thank you all for joining on Zoom. Thank you for sacrificing the precious sleep. Now go back to sleep.